వెల్కమ్ టు మై ఛానల్ సిరి అఫీషియల్. ఈరోజు స్పెషల్ రెసిపీ ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా. అందరి ఫేవరెట్ చేపల పులుసు, మంచి సీ ఫుడ్ అండి. కృష్ణా బ్యారేజ్లో ఫ్రెష్గా పడితే మార్నింగే తీసుకొచ్చామండి. చాలా బాగుంటుంది టేస్ట్. దీనినేమో రాగండి అండి. మా అత్తయ్య గారు చెప్పారు. ముళ్ళు కూడా ఎక్కువగా ఉండవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేపలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగుంటుంది, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది, కంటికి కూడా చాలా మంచిదండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రోటీన్లు, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ళ నొప్పులు తగ్గించడం కూడా సహాయపడుతుందండి. విటమిన్ డి, విటమిన్ బి2, ఐరన్, జింక్ కూడా ఇందులో చాలా ఉంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది సీ ఫుడ్ అనేది. చేపలు, రొయ్యలు మనకి ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి కదండి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే, మన చేపల పులుసు మా అత్తయ్య గారి స్టైల్లో మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తానండి. ముందుగా మనము ప్యాన్ పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి అందులో మన కూరకు తగ్గట్టు, అంటే మన గ్రేవీకి తగ్గట్టు ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. మేమైతే ఒక 2 or 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాము, 3 పెద్దవి. సో తర్వాత దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా ఆనియన్స్ అన్నీ బాగా బ్రౌన్ కలర్లో వేగాలండి. అలా వేగితేనే మంచి గ్రేవీ, అంటే తిక్కుగా గ్రేవీ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఇంకా ఎక్కువ స్టవ్ అనేది ఎక్కువ హైలో పెట్టకూడదు, లోలోనే పెట్టి మనము ఇది చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక 5 minutes చాలండి. ఒక 5 minutes మనము మూత పెట్టేసుకుంటే చాలు. బాగా బ్రౌన్ కలర్లో మగ్గిపోవాలి. మధ్యలో మనము బ్లేడ్ తీసి మొత్తం కలుపుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోతుంది, థిక్నెస్ వస్తుందండి గ్రేవీకి. తర్వాత మూత తీసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దాంట్లో టొమాటోస్ అండి, ఒక 2 or 3 టొమాటోస్ అండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసిందంటే త్వరగా వేగిపోతుంది మన ఆనియన్స్లో. సో ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్లో బాగా వేగిపోయాయి కదండి. సో అందులోనే ఈ టమాటాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బుకొని మంచిగా అందులోనే వేసుకుంటే గ్రేవీకి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో వేస్తే ఏంటంటే అల్లం వెల్లుల్లిలో ఉన్న పేస్ట్లో ఉన్న స్మెల్ అనేది పోతుంది, పచ్చివాసన అనేది పోతుంది. సో ఈ స్టేజ్లో వేసుకుంటే గ్రేవీకి కూడా థిక్నెస్ అనేది వస్తుంది. సో ఈ స్టేజ్లోనే వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేను మూత పెట్టట్లేదు, మూత పెట్టి ఒక 5 minutes ఉంచినా కూడా మగ్గిపోతుంది, కానీ నేను కలుపుతున్నాను. కలిపితే ఏంటంటే ఇంకా త్వరగా బాగా టమాటా అనేది బాగా ఉడికిపోతుంది, అందుకని నేను కలుపుతున్నానండి. సో ఇలా కలుపుకోవాలి. ఫిష్ని అందరూ ఇష్టంగా తింటారండి, మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ వల్ల డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి మన ఫిష్ని తినమని. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో మీరు కూడా ఫ్రై కన్నా పులుసునే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఫ్రై కూడా అప్పుడప్పుడు ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఫ్రై కన్నా పులుసులోనే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పులుసును ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు ఈ ఫ్రైలో కూడా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ ఆయిల్ అనేది ఆ ఫ్రైకి పడుతుంది. అండ్ ఆయిల్ కూడా మనం ఎక్కువ తినకూడదు, ఆయిల్ కూడా ఫ్యాటీయే కాబట్టి ఆయిల్ మనం ఎక్కువ తినకూడదు. సో ఆయిల్ కూడా తక్కువ తీసుకోవడానికి చూడండి. సో మన ప్రాసెస్లోకి వెళ్తే, మనం టమాటాలన్నీ బాగా ఉడికిపోయాయి కదా, మగ్గిపోయాయి కదా ఆయిల్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నాం కండి చేపని మంచిగా ముక్కలు కట్ చేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలండి. దాంట్లో మొత్తం నీచు వాసన అదంతా ఉంటుంది కదా. సో దాన్ని ఏం చేయాలంటే, అందులో కొంచెం కల్లుప్పు, నెక్స్ట్ ఒక లెమన్ బాగా స్క్వీజ్ చేసేసి బాగా దాన్ని ఫస్ట్ వాటర్ లేకుండా బాగా వేసి బాగా కలపాలండి. బాగా కలిపితే అందులో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఒక 1 to 2 times అలా చేయండి, నీచు వాసన పోతుంది. తర్వాత ఫ్రెష్గా వాటర్తో కడగండి. దాంట్లోనే మళ్ళీ ఇది పైన బ్లాక్నెస్ ఉంటుంది కదండి. సో బ్లాక్నెస్ ఏంటంటే తురుముకునేది ఉంటుంది కదండి, స్టీల్ ప్లేట్ లాగా తురుముకునేది. సో దాంతో మనం ఇలా తురిమితే పైన పొలుసులాగా ఉంటాయి కదండి, బ్లాక్నెస్. కొంతమందికి అదంటే ఇష్టం ఉండదు. సో ఆ బ్లాక్నెస్ ఏంటంటే దాని మీద మనం కొబ్బరి తురిమే దాని మీద ఇలా తురిమితే కింద ఇలా ఉంటే దానిపైన పులుసు అంతా బ్లాక్నెస్ అంతా వచ్చేస్తుంది.
సో మనకి చేప అనేది మంచిగా నీట్గా అవుతుంది, ఎలాంటి నీచు వాసన లేకుండా మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది. సో నెక్స్ట్ చేప అంతా అందులో వేసుకున్న తర్వాత మనం దాంట్లోనే కారం, మనకు టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు. కారం ఏంటంటే మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు. తర్వాత మేము ఏంటంటే నార్మల్ కారం యూస్ చేస్తాం. అలాగే చెన్నై కారం అండి, ఇది మా అత్తయ్య గారు వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉంటారు. సో చెన్నై కారం ఏంటంటే పులుసుల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెన్నై కారం. మన కారం ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే, ఆ కారం ఒక 1 to 2 స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చెన్నై కారం. ఓన్లీ పులుసుల్లో అయితే చాలా బాగుంటుందండి. నార్మల్ వెజిటేబుల్ కర్రీస్లో అంటే అంత టేస్ట్ అనిపించదు, కానీ ఈ నాన్ వెజ్ కర్రీస్లో, పులుసుల్లో వాటిలో చాలా బాగుంటుంది. ఒకసారి అంతా మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అందులోనే మనము వాటర్ అండి, మనకు ముక్కలు మునిగే వరకు కొన్ని వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ మనం గరిటతో ఫస్ట్ ఇలా ముక్కల్ని అటు ఇటుగా చేసుకొని దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలు అండి ఇలా చీలికలు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే జీలకర్ర పొడి, ధనియా పొడి కూడా వేసేసుకుందాం. దాంట్లోనే మనం 4 పచ్చిమిరపకాయల చీలికలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మనం ఈ స్టేజ్లోనే ఒక్కసారి గరిటె పెట్టుకొని చిన్నగా ముక్కలను అటు ఇటుగా సర్దుకున్న తర్వాత దాంట్లోనే మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. మాది పాత చింతపండు అండి, పులుసులకి పాత చింతపండు అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పాత చింతపండు బాగా నల్లగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పాత చింతపండు. సో మీరు అది కూడా పాత చింతపండుని ఒకసారి రెండు సార్లు కడిగేసి తర్వాత మనము కాసేపు అలా వాటర్లో పెట్టేసి మంచిగా చింతపండు పులుసు చిక్కగా వస్తుందండి. సో ఈ పులుసుని ఏం చేద్దాం, చేపల గ్రేవీ ఉందిగా అందులో పోసేసుకొని మనకు మనకి పులుపుకు తగ్గట్టు మనం చింతపండు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనం మెంతిపొడి కూడా వేసుకోవాలండి. మెంతిపొడి వేయడం వల్ల ఏంటంటే పులుసు చిక్కదనం ఉంటుంది, బాగా చిక్కగా వస్తుందండి పులుసు. సో దానివల్ల మెంతిపొడి కూడా వేసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ స్టేజ్లో ఇంకా గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు అనేవి ఒక 80 to 90% ఉడికిపోయాయి. గరిటె పెట్టకుండా గిన్నెని క్లాత్తో పట్టుకొని మనం అటు ఇటు కొంచెం ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ముక్కలని బాగా ఉడికిపోయాయి కదా. సో తర్వాత మనము దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా గరం మసాలా. సో ఈ స్టేజ్లోనే గరం మసాలా వేసేసుకుందాము. మీకు టేస్ట్కి తగ్గట్టు మసాలా ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు కొంచెం ఒక స్పూన్ వేసుకోండి. సో ఈ స్టేజ్లోనే మనం అన్నీ సరిగ్గా సరిపోతేనే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మనం ఇలా ఒకసారి వేసుకొని గరం మసాలా దీంతోనే మనం క్లాత్తోనే తిప్పుకుందాం గిన్నెని. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే మన వేసుకున్న మసాలాలన్నీ మంచిగా కూరకు పడతాయి. తర్వాత స్టవ్ ఆపేసుకొని మనం గిన్నె కిందకి దించేసుకుంటే మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.